తాండూర్ మండలంలో అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. నెల తాండూర్ ఎస్ఐఓ కానిస్టేబుల్ కు మామూలు ఇస్తున్నామని, ఈ నెల మామూలు ఇవ్వనందుకే మా ఆటోలను పట్టుకొని లోపల పెట్టారంటూ బెల్లంపల్లికి చెందిన ఫజానా ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసి పోలీసులతో బియ్యం స్మగ్లర్లు వాగ్వాదానికి దిగారు. తాండూరు ఎస్ఐ జగదీష్ అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్న ఆటోను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఆటో సీజ్ చేసి కేసు నమోదు చేసినందుకు పోలీస్ స్టేషన్లో ఆందోళన చేసి విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీష్ తెలిపారు. ఆటో తీసుకొని 2 ఆటోలు తీసుకొని పోతున్నాం. వెనక ముందు పట్టిండు కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ తాండూరు ఫోన్ చేసిండు. సీను ఫోన్ చేయంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పంపి మా బండి మామూలు ఇచ్చేస్తున్నాం. మేము నెల మామూలు ఇస్తాం. ఈ నెల సంతోష్ సార్కి ఇస్తాం. ఎస్ఐ సార్ తీసుకుంటాడు. ఎస్ఐ సార్ వచ్చి కలువమన్నాడు కానీ కలవలే. మేము ఈ నెల పండుగ సార్ తర్వాత వస్తామన్నాం, రాలేదు. మరి సిఐ సార్ ఇంకా వచ్చిండేమన్నా న్యాయం చేస్తాడేమో అంటే ఆ సీను గానికి ఏమో లోపల కూర్చుండట్టిండు, మాకేమో ఆడు గోడ దొనికి పోగా మరి ఇల్లు ఏం చేస్తాను ఇట్లా. సమయంలో మనకు నమ్మదగిన సమాచారం మేరకు బెల్లంపల్లి నుంచి ఒక ప్యాసింజర్ ఆటోలో పీడీఎస్ రైస్ తరలిస్తున్నట్టు రావడంతో మధ్యాహ్నం మన తాండూరు సబ్ స్టేషన్ ప్రాంతంలో ఆ ఆటోని పట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పుల్లూరి నరేష్ ఫజానా వేగం సంబంధించిన ఆటో. ఆ ఆటోను తీసుకొచ్చి కేసు నమోదు చేసి దానికి సంబంధించిన యజమానులు కొంతమంది వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి గురించి గొడవ చేయడంతో ఆ వ్యక్తి మన పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇట్లా నన్ను అంటున్నారనడంతో వాళ్ళు వచ్చేసి పోలీస్ స్టేషన్లో న్యూసెన్స్ చేస్తే ఆ వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది.